నమస్తే వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వైసీపీ ఎంపీల సమావేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వంపైన కేంద్రానికి వైసీపీ ఫిర్యాదు చేసింది. బీజేపీ నేతలతో జగన్ టచ్ లో ఉన్నారని కొన్ని రోజులుగా అయితే ప్రచారం జరుగుతుండగా అటు వైసీపీ నేతల సమావేశం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీ ఎంపీలతో అమిత్ షా భేటీని ఎలా చూడాలి, ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలపైన ఇవాల్టి మార్నింగ్ డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి మార్నింగ్ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ స్టేట్ స్పోక్స్ పర్సన్ చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అండ్ అదేవిధంగా మేడా విజయశేఖర్ రెడ్డి గారు టీడీపీ నుంచి, అండ్ అదేవిధంగా ఉల్లూరి గంగాధర్ గారు బీజేపీ నుంచి, అండ్ అనుమూల సుధాకర్ గారు రాజకీయ విశ్లేషకులు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ విజయశేఖర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. నా ఆడియో ఓకేనా మీకు? ఎస్ మ్యూట్ లో ఉన్నట్టున్నారు. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో ఫస్ట్ గా నిన్న జరిగిన పరిణామాలు చూశారు ఏపీ రాజకీయాల్లో. మొన్నటి వరకు ఒక టాక్ అయితే ఉంది, జగన్ అటు కేంద్ర పెద్దలతో టచ్ లో ఉన్నారు, కేంద్రంతో చర్చిస్తున్నారు, ఆయన టచ్ లో ఉన్నారని ప్రచారం. ఇప్పుడు సడన్ గా ఉన్న బలంగా అటు వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో బృందం అటు అమిత్ షాని కలవడం, భేటీ అవ్వడం, అండ్ దట్టు ఏపీ ప్రభుత్వం పైనే కొన్ని కీలకమైన ఆరోపణలు, ఫిర్యాదులు కూడా చేశారు. సో ఏంటి, ఎలా రియాక్ట్ అవుతుంది కూటమి ప్రభుత్వం? మేడం, కేఏ పాల్ గారు ఒక చిన్న పార్టీ పెట్టుకొని, ఆయన మత ప్రబోధకులు ఒక చిన్న పార్టీ పెట్టుకొని ఈ రెండు రాష్ట్రాలు తిరిగే వ్యక్తి కూడా అమిత్ షా గారితో భేటీ అవుతున్నారు. తర్వాత ప్రధానమంత్రి మోడీ గారితో భేటీ అవుతున్నారు. అట్లాగే బోడే రామచంద్ర యాదవ్ అని ఒక బీసీకి సంబంధించిన పార్టీ పెట్టుకుని ఆయన కూడా అమిత్ షాతో భేటీ అవుతున్నారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎంపీలు అమిత్ షా గారితో భేటీ అయినంత మాత్రాన అక్కడ ఏదో భూకంపం వచ్చేస్తోంది, లేదంటే ఏదో జరిగిపోతుంది అనే భావన కలగాల్సిన అవసరం ఏం లేదండి ఎవరికి. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షా గారితో టచ్ లో ఉంటే ఈ దేశంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి మేడం. ఈ దేశంలో 100 పార్టీలు ఉన్నాయి. ఆ 100 పార్టీల్లో ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగా ఎవరైనా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కలవచ్చు, వారి సమస్యలు విన్నవించుకోవచ్చు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మేడం, ఆయన చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీరికి ఒక్క రోజులోనే అపాయింట్మెంట్ దొరకడం. అంటే నిన్న ఎప్పుడు దేవరాపల్లి పర్యటన జరిగినప్పుడు మేడం, నిన్నగాక మొన్న జరిగితే నిన్న వెళ్ళి దాని మీద కంప్లైంట్ చేయడం. అంటే జనరల్ గా అమిత్ షా గారి ఆయనకు సంబంధించిన అపాయింట్మెంట్ దొరకాలంటే ఒక వారమో 10 రోజులు 20 రోజులు టైం పడుతుంది. పెద్ద ముఖ్యమంత్రులకే ఆయన చాలా బిజీగా ఉంటారు కాబట్టి అపాయింట్మెంట్ ఇవ్వడానికి కొంత టైం పడుతుంది. అంటే వీళ్ళు ఎప్పుడో ఒక 10 రోజులు 15 రోజుల ముందు తీసుకున్న ఒక అపాయింట్మెంట్ ని అడ్డం పెట్టుకుని దేవరాపల్లిలో జరిగిన ఒక సంఘటన మీద నిన్న పోయి కంప్లైంట్ చేశారంటే ఇది ముందస్తుగా వీళ్ళు పన్నుతున్న కుట్ర కదా. అంటే ముందే అమిత్ షా గారితో అపాయింట్మెంట్ తీసుకోవడం, తర్వాత ఇలాంటి పర్యటన పెట్టుకోవడం, ఇలా యాగి చేయడం, రాజకీయ ఆర్భాటాలు చేయడం, బలపరచన చేయడం, అక్కడ బైకు కొంతమంది బైకుల్లో తిప్పి అక్కడ విన్యాసాలు చేయడం, అక్కడ స్థానిక హోటల్లోకి వెళ్ళిపోవడం, అక్కడ స్థానికంగా నివాసితులను ఇబ్బంది పెట్టడం, ఈ రకంగా నానా యాగి చేసి దుర్మార్గంగా ప్రవర్తించి కాలకేయులు మేడం. రాజమౌళి సినిమా తీశారు బాహుబలి, దాంట్లో కాలకేయులు వీళ్ళకన్నా బెటర్ క్యాండిడేట్లు. కనీసం చెప్తే వింటారేమో. వీళ్ళు చూసారా ఎలాంటి దారుణమైన పరిస్థితులు చూసాం మనం. జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఆయన మనిషి కదా, ఆయన దేవుడా? మరి దేవుడు అయితే ఎందుకు పరగణ సీట్లు వచ్చాయి? నేను అడుగుతున్నా, నిజంగా అంత భీకరమైన పాపులారిటీ ఆయనకుంటే, అంత జన సమూహితం చేయగలిగే శక్తి ఆయనకుంటే ఎందుకు తీసి గోబకిస్తే ఎందుకు పోయి బంగాళాఖాతంలో పడ్డాడు? ఎందుకు ఇలా జరిగింది మేడం? ఎవరైనా సరే అంటే మీరు చెప్తుంది పాయింటే సరే, పరిణామాలు జరిగాయి, ప్రభుత్వాలు మారాయి, ప్రజలు ఎన్నుకున్నారు. కానీ రెండేళ్ల నుంచి జగన్ ఏ పర్యటన చేసినా కూడా దానికి సంబంధించి ఆయన భద్రత విషయంలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకోటి డిఎస్సి విషయంలో స్పోర్ట్స్ కోటాలో చాలా అవకతవకలు జరిగాయంటూ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున వాళ్ళు ఈ అంశాలని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. ఒకటి ఇప్పుడు పర్యటనలో బందోబస్తు అనేది ఒక అంశం. ఈ అంశం గురించి ఫస్ట్ మాట్లాడదాం, తర్వాత డిఎస్సికి వెళ్దాం. నేనంటున్నా, ఈ పర్యటనలో మీరు వెళ్తున్నారు, మీకు కొన్ని సూచనలు ఇస్తున్నారు పోలీసు వారు. మీరు ఒక 500 మందితోనో 1000 మందితోనో వెళ్ళండి,
ఇగో మీరు ఈ రకంగా ఇంత కాన్వాయ్తో పోండి అని చెప్పిన తర్వాత మీరు అది గాలికి వదిలేశారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ గాలికి వదిలేసి మీ ఇష్టాల ప్రకారం అసలు పోలీసు వారికైనా తెలుసా మీరు ఎంతమందిని సమీకరిస్తున్నారో, మీరు ఎలాంటి కార్యక్రమాలు పెడుతున్నారో కనీసం పోలీసు వారికై చెప్తున్నారా? మేడం నేను అంటున్నా, పొగాకు రైతులను పరామర్శించాల్సిన దగ్గరికి మీరు బైకు ర్యాలీతో విపరీతంగా పోవడం ఏంటండి? బైకుల్లో రకరకాలుగా ఆ మందు పోసి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఆ రకంగా బైక్ ర్యాలీలు నడిపి విపరీతంగా అక్కడ గలబా చేసి స్థానిక రైతుల్ని కావచ్చు, లేకపోతే అక్కడ హోటల్ నిర్వాహకులను ఇబ్బంది పెట్టి వారు కేసులు పెట్టే విధంగా మీరు ప్రవర్తించి మీరు పోయి ఏమి పొగాకు రైతులను పరామర్శిస్తారండి? నాకు అర్థం కాదు. నేను అడుగుతున్నా, అట్లా దానికి ఎట్లా గవర్నమెంట్ మీకు ఖచ్చితమైన రక్షణ ఇస్తుంది? ఎంతమందిని పోలీసు పెడితే మీకు రక్షణ వస్తుంది అలా చేస్తే? నేను అంటున్నా మేడం, మీరు ఒక 1000 మందితో పోవాలని పోలీసులు చెప్పారు. 1000 మందితో కాబట్టి 15,000 మందిలో 2,000 మందితో పోండి. అంతేగాని 1000 మందికి 10,000 మందికి తేడా లేదా? నేను అడుగుతున్నా మేడం, మంది కాదు అంటే అక్కడ జన సమీకరణ కాదు, మీరు చేసే విన్యాసాలు, మీరు చేసే యాగి, మీరు పెట్టే ఇబ్బందులు. కానీ 10,000 మందిని మీరు సమీకరిస్తే ఇంకొక 5,000 మందిని మేము పోలీసులు పెడితే తప్పితే అక్కడ అవన్నీ ఆపలే పరిస్థితి. ఒకవేళ నిజంగా మేడం మీరు చూశారు, విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్ళేటప్పుడు ఆయన శ్రీధర్ అప్పలరాజు గారిని పరామర్శించాలని జగన్మోహన్ రెడ్డి గారు పోయినప్పుడు అక్కడ ఒక లేడీ ఎస్ఐ ప్రవల్లి గారిని ఏ రకంగా వీళ్ళు దాడి చేయడం, ఏ రకంగా ఆమె మీద ఆమెను ఇబ్బంది పెట్టడం. అంటే ఆయన కొడాలి నాని అంటారు, జన సమూహంలోకి లేడీ ఎస్ఐ ఎందుకు పోయిందని అడుగుతాడు. మేడం పోలీసులు ఎందుకున్నారు మేడం? పోలీసులు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి కాదా? జన సమూహాన్ని మెయింటైన్ చేయడానికి కాదా? ప్రజలను శాంతంగా ఉంచాలని కాదా? ఈ రకంగా చూడండి, కొడాలి ఎలా మాట్లాడారు చూడండి మీరు. ఏం పని లేడీ ఎస్ఐకి అంతమందికి ఏం పని అంట? అంటే ఎస్ఐని ఎందుకు పెడతారు మేడం? పోలీసులు ఎందుకు పెడుతుంది గవర్నమెంట్? ప్రజలను రక్షించడానికి కాదా మేడం? ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి కాదా? జన సమూహాన్ని కంట్రోల్ చేయడానికి కాదా? మరి ఎలా చేస్తారు మేడం? ఆమె మీద చేయి వేయడం, రకరకాలుగా ఆమెను ఇబ్బంది పెట్టడం, అంతమంది అల్లరి ముఖం చేరి ఆమెను నానా రకాలుగా హింసించడం, ఆమె కేసు పెట్టడం. ఈ రోజు 21 మంది మీద కేసు నమోదైంది. ఈ రకంగా మీరు ప్రవర్తిస్తూ మాకు రక్షణ లేదని మాట్లాడడానికి మీకు హక్కు ఎక్కడ ఉంది? ఎంతమందిని పోలీసు పెడితే మీకు రక్షణ ఎక్కడ? దీనికి ఎక్కడ స్టాండర్డ్స్ ఎక్కడ ఉన్నాయి? మీరు చేసే పనులకు అంత ఎక్కడుంది? మీరు మామూలుగా ప్రజాస్వామ్యంగా పోతున్నారా? ఏంది మేడం, జగన్మోహన్ పక్కన ఒక జీప్ పెట్టుకొని ఒక కారు పెట్టుకొని ఆ కారు మీద బట్టలు లేకుండా ఆ రకంగా అక్కడ ఉన్న పిల్లలు మరి మీ కార్యకర్తలో లేకపోతే అద్దెకి తెచ్చుకున్న వ్యక్తులు ఎవరో మాకు తెలియదు. కానీ ఆ రకంగా బట్టలిప్పి ఆ రకంగా విన్యాసాలు చేయడం ఎక్కడ చూసావా మేడం? ఈ రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ అయినా ఇంత నీచాతిరీచ్యంగా పాల్పడిన మాట చూసారా? అంటే ఆ పర్యటనలో జరిగిన దానికంత కారణం వైసీపీ అంటారు. ఖచ్చితంగా మేడం, జగన్మోహన్ రెడ్డి గారి నేర సామ్రాజ్యం ఏ రకంగా అయితే గత 40-50 సంవత్సరాలుగా పులివెందుల్లో స్థాపించబడిందో, ఏ రకంగా వాళ్ళ తాత రాజారెడ్డి గారు వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు పెంచి పోషించుకుంటూ వచ్చారో అదే నేర సామ్రాజ్యాన్ని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపింపజేసి అల్లర్లు రేపి ఆ రకంగా భయోత్పాతాలు సృష్టించి ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయలేకుండా ప్రభుత్వాన్ని అణగదొక్కి ఒక అటవిక సామ్రాజ్యం ఈ రాష్ట్రంలో ఉంది. ప్రభుత్వం అటవీ సామ్రాజ్యాన్ని పెంచి పోషిస్తుందనే ఒక బ్రాండ్ ఇమేజ్ ని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ దారులకి, అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి, అట్లాగే ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పలచన చేసి రాబోయే ఎన్నికల్లో లబ్ధి చేకూరాలనే ఒక తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే విజయశేఖర్ రెడ్డి గారు, మీ పాయింట్స్ అన్ని నోటెడ్. వాటికి సంబంధించి మధుసూదన్ రెడ్డి గారు జవాబు చెప్తారు. మధుసూదన్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సో ఏంటి అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? సో మీరు వెళ్ళిన ఏదైతే కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారో, ఈ భేటీలో ఎలాంటి విషయాలు మాట్లాడారు, ఏం ఫిర్యాదులు చేశారు? అండ్ అదే విధంగా ఫస్ట్ మీ ఫిర్యాదుకు సంబంధించి కూడా జగన్ కి భద్రత కల్పించాలి, భద్రత విషయంలో ఇంకా పెంచాలని చెప్పేసి ఏదైతే అన్నారో కూడా దానికి సంబంధించి ఇందాక మనకు విజయశేఖర్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి వాటికి కూడా ఒకసారి క్లారిటీ. మేడం నమస్తే మేడం. ముందుగా మీకు జీ న్యూస్ యాజమాన్యానికి, వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రజలకి, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి గుడ్ మార్నింగ్. ఇప్పుడు అమిత్ షా గారు బీజేపీ కావచ్చు, మేము వైఎస్ఆర్సీపీ కావచ్చు, ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన ఒకసారి మంత్రి అయిపోయిన తర్వాత భారతదేశంలో ఉండేటువంటి అందరినీ పరిరక్షించాల్సిన బాధ్యత హోమ్ మినిస్టర్గా ఆయనకుంది. రాష్ట్రంలో జరిగేటువంటి అవకతవకల్ని, రాష్ట్రంలో జరిగేటువంటి అన్యాయాల్ని, రాష్ట్రంలో జరిగేటువంటి అక్రమాలని కేంద్రం దృష్టిలో కేంద్ర మంత్రి అమిత్ షాకి చెప్పాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్సీపీ ఒక ప్రతిపక్ష పార్టీగా మాకుంది. ఆ క్రమంలో
వైఎస్ఆర్సీపీ ఎంపీలంతా కూడా జరిగేటువంటి అన్యాయాలు తెలపడానికి చెప్పడానికి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళారు. దాంట్లో రాజకీయమైనటువంటి రంగు పోవడానికి ఏం లేదు. దాంట్లో ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్. ఆడ జరిగినటువంటి ఎవ్రీథింగ్ కూడా ట్రాన్స్పరెంట్. ఎందుకంటే వాళ్ళ మంత్రే కదా, ఆయన చెప్తాడు కదా ఏదన్నా మాకు లోపాయికారి ఒప్పందాలు ఉంటాయి. అందువల్ల దాంట్లో ఏ విధమైనటువంటి సందేహాలు లేవు. ఇంకోటి, ఎందుకంటే అమిత్ షా గారిని మెయిన్ గా కలవడానికి ఏంటంటే జగన్ గారి భద్రత విషయాన్ని గురించి అమిత్ షా గారికి కలవడం జరిగింది. ఏదో వారం రోజులు 10 రోజులు ఎందుకు చెప్తున్నాడు అంటే వేగ్గా మాట్లాడుతున్నాడు. ఇటువంటి ఏదన్నా ఉంటే ఆయన కూటమిలో ఉన్నాడు కాబట్టి ఆయన తీసుకోవచ్చు. వారం రోజుల ముందు 10 రోజుల ముందు మేము ఏమైనా ప్లాన్ చేసామో లేదనేది మా ఎంపీలు. ఇంకొకటి, జగన్ భద్రత తర్వాత డిఎస్సిలో ఇక్కడ ఉన్నటువంటి మెగా డిఎస్సి పేరుతో డగా చేసినటువంటి ఈ లోకేష్ చంద్రబాబు నాయుడు మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనేటువంటి విషయం పైన మేము మెగా డిఎస్సిలో జగన్ అవకతవకలు. ఆ తర్వాత కార్యకర్తల పైన ఎవరైతే ఈ అక్రమాలని అన్యాయాల్ని ప్రశ్నిస్తున్నారో ఆ నాయకుల మీద జరిగేటువంటి దాడులు, మహిళల పైన మైనర్ బాలికల పైన లాకప్ డెత్ల పైన జరిగేటువంటి లాకప్ డెత్ల పైన అమిత్ షా గారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు జగన్ గారి భద్రతకి తీసుకుంటే మీరు చెప్తున్నారు ఇప్పుడు ఏదో నిన్న దేవరపల్లిలో జరిగిన విషయం మాత్రమే ఆయన గుర్తుకొచ్చినటువంటి విజయశేఖర్ రెడ్డికి, మిగతా అంతా మర్చిపోయినట్టున్నది. అనంతపురంలో రాప్తాడులో లింగయ్య అనేటువంటి పరామర్శకు పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఒకసారి చూశారంటే అసలుకి సభ్య సమాజం తలదించుకునే మాదిరిగా ఉండేటువంటి పరిస్థితి. జెడ్ కేటగిరీ ఉన్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి జెడ్ కేటగిరీ భద్రత అంటే వీళ్ళకి జీరో కేటగిరీ భద్రతగా అనిపిస్తుంది. తెలుగుదేశం నాయకులకి జెడ్ అంటే జీరోగా అభివర్ణిస్తున్నారు. కనీసం జగన్మోహన్ రెడ్డి దిగినటువంటి హెలికాప్టర్ని ధ్వంసం చేసి ముందున్నటువంటి విండ్షీల్డ్ పగిలిపోతే అనంతపురంలో ఇంకా ఆ యొక్క చాపర్ ఫ్లై పనికిరాదని చెప్పని బెంగళూరుకి ఆయన కారులో పోయాడు. రోడ్డు మార్గంలో జగన్మోహన్ రెడ్డి గారి కారులో అయినటువంటి పరిస్థితి అనంతపురంలో. ఇదే పరిస్థితి దేవరపల్లిలో మీరు విజువల్స్ చూడొచ్చు, మీరు కావాల్సి ఉంటే మీ టీవీలో కూడా చాలా విజువల్స్ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్ దగ్గరికి బ్యారికేడ్లు తోసుకుని వెళ్తా ఉంటే కనీసం ఒక్క పోలీసు కూడా లేరు. ఎక్కడైనా సరే బచ్చుకు ఒక పోలీసు, వీళ్ళు చెప్పడానికి ఏమో 400 మంది 500 మంది పోలీసులు డిప్లాయ్ చేశామని చెప్పని వీళ్ళు చెప్తా ఉంటారు. కనీసం బ్యారికేడ్ల దగ్గర తోచుకుని పోతా ఉంటే పోలీసులు కనీసం ఒక్క పోలీసు అయినా సరే అక్కడ విషయంలో సూచనలు మీరు పాటించడం లేదు. కేవలం అదంతా వైసీపీ డ్రామాలు కావాలని మీ కార్యకర్తలు ఇదంతా డ్రామాలు చేస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత పవర్ఫుల్ గా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు రాష్ట్రంలో, అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి. ఆయన వస్తున్నాడంటే ఖచ్చితంగా బై నేచర్ జనాలంతా రావడం ఎగబడ్డం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు అసలు రిస్ట్రిక్షన్ పెట్టడానికి మీరెవరండి? తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ని జగన్మోహన్ రెడ్డిని రిస్ట్రిక్షన్ పెట్టడానికి మీరెవరు? ఇట్టే పోవాలా, ఈ విధంగానే పరామర్శించాలా, ఇంత దూరంలోనే పోవాలా, ఇంతసేపులోనే పోవాలా, ఈ విధంగా పోవాలని చెప్పడానికి మీకేం చేతకాంతనమా? మీది మీ పోలీసులకు చేతకాంతనమా లేకపోతే ప్రభుత్వానికి చేతకాంతనమా? చేతకాకుండా దిగిపోండి. ఎందుకు మా ఇష్టం అండి. మేము ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్నాం, ప్రజల్లోకి వెళ్తున్నాం, ఒక ప్రతిపక్ష నాయకుడు వెళ్తున్నాడు, పార్టీ ఒక అధినేతగా వెళ్తున్నాడు. జనాలకు పోయేటప్పుడు ఈ విధంగా పోవాలి, ఇంతే పోవాలి, ఈ విధంగానే పోవాలని చెప్పిన రిస్ట్రిక్షన్ మీరు ఎందుకండి? ఆ రోజు చంద్రబాబు నాయుడు జైలు నుంచి వచ్చేటప్పుడు రాజమండ్రి జైలు నుంచి వచ్చేటప్పుడు అదే విధంగా వచ్చాడు చంద్రబాబు నాయుడు. ఆయన అడుగడుకు నిలుస్తారా లేదా? అద్దాలు వేసుకునేసి విజయవాడకు వచ్చాడు, రాలేదు కదా. ఆ రోజు ఎందుకు వచ్చాడు? జైలు నుంచి వచ్చేటప్పుడు ఆయన జనాలతో మమేకం కాలేదా? ఎంతసేపు ప్రయాణించాడు? మీరే ఉన్నారు అప్పుడు మేమే ఉన్నాం, మేము అరవ చేసాం, మేమేం చెప్పలేదు. ఈ విధంగా పోవాలి చంద్రబాబు నాయుడు, ఇన్ని వెహికల్స్ లోని పోవాలా, ఇంతమంది జనాన్ని కలవాలా, ఇంతమంది తీసుకురావాలని మేమేం చెప్పట్లేదు. ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు జనాల్లోకి పోవడం అనేటువంటిది ఆనవాయితీ. ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలని అన్యాయాన్ని నిలువెత్తు దోపిడీని చూపేటువంటి పరిస్థితి ఈ ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఎక్కడ ప్రతిపక్ష నాయకుడు జనాలు లేకపోయి మీ తప్పులు చెప్తాడో అనే దురుద్దేశంతో మీరు జనాలు రాకూడదనేటువంటి విజయశేఖర్. ఇప్పుడు ఒకటండి మధుసూదన్ గారు, ఒకటి ఏంటంటే సరే ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఒక నాయకుడికి భద్రత విషయంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈవెన్ సీఎం వ్యక్తికి కూడా మీరు ఇంతవరకే ఉండాలి, కొన్ని విషయాల్లో మీరు భద్రత విషయంలో కొన్ని సూచనలు చేస్తారు. ఇదే విషయం కదా పోలీసులు కూడా మరి జగన్ విషయంలో భద్రత గురించి చెప్పుండొచ్చు కదా. ఖచ్చితంగా చేయాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో భద్రతలు సూచనలు సలహాలు అనేటువంటి ఖచ్చితంగా మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ ఆ సూచనలు సలహాలు ఎట్లుండాలంటే ప్రజా ఆమోదయోగంగా ఉండాలా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. నువ్వు పోకూడదు, ఒకే క్యాన్వాయ్ ఉండాలి, నీకు 100 మంది రావాలి, 1000 మంది రావాలి అనేటువంటి యొక్క రిస్ట్రిక్షన్స్ పెట్టడం అనేటువంటిది దారుణం, అది అప్రజాస్వామికం. ఇంకొక విషయాన్ని మేము ప్రస్తావించింది ఏంటంటే ముఖ్యంగా లాకప్ డెత్ల గురించి ప్రస్తావించాం.
మీరు లాకప్ డెత్లోకి వెళ్తే రీసెంట్ గా ఈ విజయవాడలో కృష్ణనగర్లో జరిగినటువంటి సాయి కృష్ణ అనేటువంటి విషయంలో మీరు లాకప్ డెత్ లో ఏ విధమైనటువంటి అన్యాయం జరిగిందో అనేటువంటిది అందరూ గమనించారు. కనీసం లాకప్ లో ఉన్నటువంటి వ్యక్తి అసలు ఏమయ్యాడు, ఏ విధంగా అరెస్ట్ అయ్యాడు, చనిపోయాడా లేదా, అసలు కనీసం బూడిద కూడా వాళ్ళ తల్లి అడిగితే బూడిద కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. అంటే వ్యవస్థలను ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సొంత అజెండాతో సొంత జెండాతో నడిపిస్తున్నారు అనేటువంటిది మనం పూర్తిగా మనం అవగాహనకు వస్తుంది. ఇదే విధంగా సాయి కృష్ణ కాదు, కాంతి కుమార్ అనేటువంటి వ్యక్తి కూడా అదే సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం జరిగినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి సిఏ యొక్క అరాచకాలు తట్టుకోలేక సూసైడ్ వీడియో రిలీజ్ చేసి ఏ విధంగా ఆత్మహత్య చేసుకున్నాడో మనం అందరం కూడా చూస్తున్నాం. అదేవిధంగా గంగమ్మ కర్నూలులో ఒక లేడీ, ఒక పెద్ద ఆవిడ కర్నూలులో ఆత్మహత్య చేసుకున్నది. ఎట్లా చేసుకున్నది? వాళ్ళ కొడుకు తప్పేయని చెప్పని పోలీసులు కేసిస్తే పోలీసులు పట్టించుకోకపోతే హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేస్తే హెబియస్ కార్పస్ పిటిషన్ కి పోలీసులు భయపడి ఈమెనే నీ కొడుకు నువ్వే చంపేశావని అఘాయితో ఆమె పైన మోపి ఆమెను టార్చర్ చేసి పోలీస్ స్టేషన్. ఒక నిమిషం, మీ పాయింట్ కి అది సబ్మిషన్ ఉందంట. ఎస్ విజయశేఖర్ రెడ్డి గారు ఏంటి? గౌరవనీయ మన్సూర్ రెడ్డి గారికి ఒక చిన్న క్వశ్చన్ సార్. క్వశ్చన్ మేడం ఏంటంటే 2023 జనవరి 2వ తేదీ నాడు మీరు ఒక అద్భుతమైన జీవో ఇచ్చారు. జీవో నెంబర్ 1. ఏమనంటే మేడం, పబ్లిక్ మీటింగ్స్ కావచ్చు, ర్యాలీస్ కావచ్చు, అట్లాగే రకరకాల పబ్లిక్ రోడ్ షోస్ కావచ్చు, ఇవన్నీ కూడా బ్యాన్ చేస్తూ మీరు జనవరి 2వ తేదీ 2023 అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చారు ఒక జీవో. ఆ జీవోను అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో కూడా మాట్లాడినిలా. కనీసం యువగలం పాదయాత్రలో లోకేష్ గారు అయితే కనీసం స్టూల్ ఇచ్చి ఒక మైక్ ఇచ్చి మాట్లాడే పరిస్థితి. ఇలాంటి ఒక అప్రజాస్వామికమైన జీవోలు తెచ్చి ఇంతగా మీరు ప్రతిపక్ష నేతలు ఇబ్బంది పెట్టి ఈ రోజు మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడానికి సిగ్గుగా లేదా? మేము భద్రత కోసం ఇబ్బంది పెట్టాం. మేము ఆ రోజు కూడా భద్రత కోసం ఇబ్బంది పెట్టాం, కానీ మీరు ఇంతమంది జనంలో రావాలా, ఇంతమంది రావాలనేటువంటి రిస్ట్రిక్షన్ ఎప్పుడు పెట్టలేదు మేము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే ఎలక్షన్ లో ఎంతమంది చనిపోయారు? బాపట్లలో ఎంతమంది చనిపోయారు? గుంటూరు దగ్గర ఎంతమంది చనిపోయారు? వీటన్నిటికీ కూడా భద్రతా విషయాల్లో మేము చంద్రబాబు నాయుడు రిస్ట్రిక్ట్ చేశాం, కానీ ఇంతమందిని తీసుకురావాలి, ఇంతమందిని తీసుకుని రాకూడదు అనేటువంటిది మేము ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. సరే, ఈ విషయాల్లో అటు ఇటు వాళ్ళ ప్రచారమా వీళ్ళ ప్రచారమా కాదు, ఎవరి పర్యటనలో కూడా ప్రాణహాని విషయంలో ప్రాణ నష్టం అయితే జరిగింది. సరే, ఆ విషయాల గురించి డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు గంగాధర్ గారు కూడా వెయిట్ చేస్తున్నారు. గంగాధర్ గారు గుడ్ మార్నింగ్. మ్యూట్ లో ఉన్నట్టున్నారండి గంగాధర్ గారు. ఎస్, సో గంగాధర్ గారు నిన్న వైసీపీ ఎంపీ మీట్ అయ్యారు అమిత్ షాని. ఏంటి అసలు ఇప్పుడు మీకు రెండు పడవల పైన కాలు పెట్టినట్టు ఉంది. ఒకటి కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాలి, కేంద్రంలో ఉన్నారు, అటు వీళ్ళ ఫిర్యాదులు తీసుకోవాలా, అర్థం కాని సిచ్యువేషన్ లో బీజేపీ ఉందా ఏంటి? అమిత్ షా ఏ రకంగా రియాక్ట్ అయ్యారు? ఈ చర్చ వేదికలో కూర్చున్నటువంటి మనందరికీ కూడా నమస్కారాలు. ఓకే మేడం, మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే రకరకాల సమావేశాలు పార్లమెంట్ జరుపుకోవడంలో మరి ఎంపీల ప్రతిపక్షమైన స్వతత్వమైన మరి ఎవరైనా సాధారణ కలవడం గ్రూప్ గా అందరూ ఎంపీలు వెళ్ళి కలుసుకుంటూ ఆ చర్చ వేదిక ఉంది కాబట్టి సో అంశం ఇప్పుడు గ్రామాల్లో జరిగిన ఘటనలో అయితే మాత్రం కాదు. అక్కడ పార్లమెంట్ లో మీకు మంత్రులు మంత్రులు అందుబాటులో ఉంటారు. ఆ సమయంలో వాళ్ళు వెళ్ళి కలిశారు. ఎందుకంటే ఎంపీలు కలటంలో సరకారం కలుతారు. అదే ప్రశ్న తీసి ఎన్డీఏతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి టచ్ ఉన్నారనే మాట ఎక్కడ కూడా మరి కొన్ని పత్రికలు రాసాయి, కొన్ని ఛానల్లో చెప్పారు. అంటే మరి టచ్ లో ఉన్నారని అంటున్నారు. సడన్ గా ఎంపీలు వచ్చి కలిశారు, మరి ఉన్నారా టచ్ లో? మేడం, సర్వసాధారణం కదండి. ఇప్పుడు ఆయన హోంశాఖ మంత్రి పలు కీలక అంశాలు దేశ భద్రతకు సంబంధించి సమగ్ర విచారణ చేసిన వ్యక్తుల్లో మరి కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా గారు మరి ఆయనకి మరి రాష్ట్రంలో కానీ జరుగుతున్నటువంటి వాళ్ళ నియోజకవర్గంలో సమస్యల మీద మరి వెళ్ళి చెప్పడం సర్వసాధారణం. దాన్ని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. ఇంకోటి మన నిన్న ఏదైతే మన వైసీపీ వాళ్ళు చేసిన యాత్రలో మరి వైసీపీ కార్యకర్త అనిల్ కుమార్ అనేటువంటి ఒక కుర్రాడు విపరీతంగా మందు తాగి ఒక అబ్బాయిని, ఒక వ్యాపారి, కూరగాయల వ్యాపారిని గడ్డం మునేశ్వరరావు అని చాగళ్ల మండలం మల్లవరం గ్రామానికి చెందినటువంటి మునేశ్వరరావు అనే అతన్ని గుద్దడం జరిగింది. ఆయన తీవ్ర గాయాల పాలయ్యి నిన్న రాత్రి చనిపోవడం కూడా జరిగింది. మరి ఇవన్నీ కూడా మరి మన్సూర్ రెడ్డి గారు కూడా కొంచెం ఆలోచించుకోవాలి.
కార్యకర్తలు ర్యాలీ వస్తున్నారంటే ఇట్లా మందులు బిర్యానీలు తినేసి విచ్చలవిడిగా బైకులు నడిపి కార్లు నడిపి ర్యాష్ డ్రైవింగ్ చేసి మరి ప్రజల ప్రాణానికి ముప్పు తెలిపించేటువంటి కార్యక్రమాలకి మరి జగన్మోహన్ రెడ్డి గారు స్వస్తి పలకాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కార్యకర్తలు కూడా తన సూచనలు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేసే కార్యక్రమాలు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటారు కాబట్టి వెళ్ళాలి. ఎన్డీఏ కూటమిలో ఏదో తప్పులు ఎత్తి చూపించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా ఎక్కడైనా సరే ఒక కార్యకర్తకి ఏదైనా అన్యాయం జరిగితే అది ఓదార్పు పేరుతో భారీ బహిరంగంగా ర్యాలీలు పెట్టి ఏదో మానవ సంచాలకాల్సి మొత్తం అంతా గ్రామాన్ని కానీ సిటీని కానీ 4 రోడ్ల జంక్షన్ బ్లాక్ చేసేసి ఏదో జన ప్రవాహం చూపించాలని తాపత్రయం చేస్తున్నారు తప్ప ఇక్కడ ప్రజా ప్రయోజనం అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు నిన్న అంతా లక్షలాదిగా జనం తరలిచ్చేశారంటే మరి 155 నుంచి మరి 11 గంట పడిపోయారు. ఆ అభిమానం ఉండాలి కదా. దీన్ని మీరు పదే భూతద్దంలో పెట్టి, ఎందుకంటే గతంలో కూడా మీరు చేసే గ్రాఫిక్స్ అన్ని కూడా మరి చాలా మాధ్యమాలు చూసాం. ఇప్పటికైనా జిమ్కి లాపేయండి, ప్రజాక్షేత్రంలోకి వెళ్తారు కాబట్టి గంగాధర్ గారు, సరే మీరు అన్న పాయింట్స్ కన్సిడర్ చేసినప్పటికీ వైసీపీ ఎంపీలు చేసిన వినతుల్ని ఏ రకంగా తీసుకుంటున్నారు, కన్సిడర్ చేస్తున్నారా? ఆ విషయాలకు సంబంధించి ఏ రకంగా రియాక్ట్ అవ్వబోతున్నారు? ఏ విషయం మేడం? నిన్న ఎంపీలు వచ్చేసి కలిసారు కదా, మాట్లాడారు కదా భద్రత విషయంలో కొన్ని విషయాలు మేడం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నప్పుడు ఇప్పుడు కేంద్రంలో హోంశాఖ అనేది చాలా కీలకమైంది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి వాళ్ళ నాయకుడు భద్రత విషయంలో కావచ్చు, లేకపోతే ఇప్పుడు మరి మధుసూదన్ రెడ్డి గారు చెప్పినట్టు పలు అంశాలు ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఏదైతే అధికార పార్టీ ఉందో దాని మీద ఏదో విధంగా ఫిర్యాదులు చేసేందుకు వాళ్ళు పూనుకుంటారు. అందులో భాగంగా గ్రూప్ ఆఫ్ ఎంపీలు పార్టీకి సంబంధించిన ఎంపీలు వెళ్ళి కలవడంలో తప్పలేదు. వాళ్ళు ఏ వినతి పత్రం ఇచ్చారన్నది కూడా సాయంత్రంలో బయటకు వస్తుంది. కానీ ఏంటన్నది మనకి తేటతలమయ్యే అంశం ఉంది. కానీ ఇప్పుడు ఒకటి మీరు ఇప్పుడు ఇలా అంటున్నారు, కానీ బయట టాక్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ బిల్ పాస్ చేయాలంటే కూడా ఎంపీల మద్దతు ఎంతమంది ఎంపీలు ఉంటే అంత మంచిది ఎన్డీఏ గవర్నమెంట్ కి. కాబట్టి ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా సరే యాక్సెప్ట్ చేసేస్తున్నారు, తీసుకుంటున్నారు. ఈ రకంగా కూడా అంటున్నారు. ఇప్పుడు అనడం ఒకటి, ఇన్సైడ్ జరిగేది ఒకటి అన్నట్టుగా ఉంది బయట టాక్. మేడం, కూటమి ప్రభుత్వం ఈ బూచికి ఎప్పుడు భయపడదు. మీరు గతంలో మీరు చూసారు లేదా కానీ వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఒక్క ఓటు తేడాతో ఆయన ప్రధానమంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలేశారు. మళ్ళీ గుర్తు చేస్తాను మేడం, ఒక్క ఎంపీ సీటు తేడాతో ప్రధానమంత్రి సీట్లు కూడా తృణప్రాయంగా వదిలేసినటువంటి వాజ్పేయి గారి పార్టీలో ఉన్నాం. ఇది ఎన్డీఏ కూటమి మేడం. మేము ఎవరో కోసం వాళ్ళ స్వలాభం కోసం, మా స్వలాభం కోసం ఆ ఎంపీని మచ్చి చేసుకోవాల్సిన బాధ్యత, మచ్చి చేసుకునే పని అసలు ఎన్డీఏ కూటమికి లేదు. మాకు సరైన బలం ఉంది. ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు రాబోతున్న బిల్లు మహిళా రిజర్వేషన్ విషయంలో మరి రాజశేఖర రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోక ముందు మరి అసెంబ్లీలో కూడా చాలా సార్లు తీర్మానం చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఎందుకు మహిళా రిజర్వేషన్ సపోర్ట్ ఆల్రెడీ మేము ఇచ్చేసాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మూలాలు కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పైన ఏం చేస్తుందో కింద వీళ్ళు చేస్తారు. ఎప్పుడు కూడా ప్రజా వ్యతిరేక సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమిని ఏదైతే సరైన గాడిలో పెట్టాలని చెప్పి మరి ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ కూడా చాలా చక్కటి మరి పాలన అందిస్తున్న సమయంలో ఏదో విధంగా రాళ్ళు వేయాలని ఏదో చేస్తున్నారు తప్ప మరి వైసీపీ చేసే దాంట్లో మాత్రం ఎలాంటి రకం నిజం ఏం చెప్తాను. ఇప్పుడు వీళ్ళ ఎంపీలు ఖచ్చితంగానే మాకు మద్దతు ఇస్తేనే మేము రేపు పెట్టబోయే బిల్లులో గెలుస్తామన్నమాట వాస్తవం కాదు. బిల్లు రద్దు చేస్తాం. ఎందుకంటే సార్ ప్లీజ్ మీరు మాట్లాడుతున్నప్పుడు నేను రాలేదు, నేనేమైనా తప్పులు మాట్లాడుతుంటే ఖచ్చితంగా మీరు ఎంత మధ్యలో రావడం అనేది సంస్కారం కాదు. కానీ ఒకటి వాళ్ళ సపోర్ట్ ఉంది కదా, ఇప్పుడు ఒకటి వైసీపీ ఎంపీల నుంచి కూడా సపోర్ట్ ఉంది కాబట్టి దాన్ని కన్సిడర్ చేయ అవసరం లేదు అంటే అది కరెక్ట్ కాదు. వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. పార్లమెంట్ లో ప్రజాహితం కోసం తీసుకొచ్చే ఏదైనా సరే అంశానికి వాళ్ళు నిజంగా విజ్ఞులైతే దాన్ని సమర్థించాలి. దీనికి ప్రతిపక్షంలో ఉన్న వ్యతిరేకించాలి, అధికార పక్షంలో ఉన్న సమర్థించాలి కాదండి. అది ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది ఒక లోక్సభ ఎంపీగా ప్రజల నుంచి ఎన్నుకోబడి పార్లమెంట్ అట్లాంటప్పుడు ఇతర పార్టీల మద్దతు ఎందుకు అడుగుతామనంటే అధికార పార్టీ బిల్ పాస్ అవ్వాలని. అధికార పార్టీ చేసింది వినండి మేడం, అధికార పార్టీ చేసింది కదా, మేము దీనికి మద్దతు ఇవ్వంటే అంటే మంచి సంస్థలు తీసుకొచ్చి మీరు మద్దతు ఇవ్వరా?
దీనికోసం ఇలా మంచి చేసుకోవాల్సిన పని లేదు మేడం. మేము ఖచ్చితంగా 3 బిల్లులు త్వరలో ప్రవేశపెడుతున్నాం. ఈ వర్షాకాల సమావేశంలోనే FCRA బిల్లు రద్దు, ఏదైతే మరి విదేశాల నుంచి మరి ఫండ్స్ తెచ్చి మత మార్పిడికి పాల్పడుతుందో దాన్ని ఖచ్చితంగా రద్దు చేస్తామని చెప్పి అమిత్ షా గారు చెప్పారు. నెక్స్ట్ మహిళా రిజర్వేషన్ బిల్లు, అలాగే నియోజకవర్గాల పెంపుదల కూడా మరి ఈ సెషన్ లోనే క్లోజ్ చేస్తారు. వీళ్ళ మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా మాత్రం ఖచ్చితంగా చట్టాలు చేసి తీరుతారని చెప్పి మరి ఈ సభ. సుధాకర్ గారు గుడ్ మార్నింగ్. సో మీకు ఆల్రెడీ పార్టీల పరంగా అంత క్లారిటీ వచ్చేసింది ఆల్రెడీ. సో నిన్న జరిగిన పరిణామాన్ని, అసలు ఏపీ రాజకీయాలని ఏ రకంగా అర్థం చేసుకోవాలి, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఇక్కడ? ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులకు, మీకు, అలాగే జీవీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. రాజకీయాలకు అతీతంగా, ఇందాక వక్తలు చెప్పినట్టుగా రాజకీయాలకు అతీతంగా కేంద్ర హోంమంత్రిని ఎవరైనా కలవచ్చు, ఏ సమస్య మీదైనా విన్నవించవచ్చు. అది వాళ్ళ హక్కు, అర్హత. అసలు మనం దాంట్లో క్వశ్చన్ చేయడానికే లేదు. కాకపోతే ఇటీవల కాలం చాలా గ్యాప్ తర్వాతే వైసీపీ నాయకులు కలిశారు. మరి ఈ మధ్యలో ఎందుకు కలవటం మానేశారు అనేది వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ఒకవేళ ఈ రోజు సమస్య ఉంది కాబట్టి వైసీపీ నాయకులు కలిశారు అంటే ఈ 2 సంవత్సరాల పాటు సమస్యలు లేవు కాబట్టి కలవలేదేమో పెద్దగా అనే అనుమానం కూడా కలుగుద్ది. రెండోది, భద్రతా విషయంలో జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ ఒకటండి, రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ అయినా సరే బహిరంగ సభలు వేరు, పరామర్శలు వేరు. మీరు ఒక బహిరంగ సభ పెట్టుకోవాలనుకోండి, ఇదిగోండి నేను బహిరంగ సభ పెట్టుకుంటున్నానని ప్రభుత్వానికి తెలిపితే 10,000 మంది వస్తారా, 20,000 మంది వస్తారా, దానికి ఎక్కడ సభ పెట్టుకోవాలి, ఎంతమంది బందోబస్తు కల్పించాలనే ఒక అవగాహన ఉంటుంది, ఒక అంచనా ఉంటుంది. దాని ప్రకారం చర్యలు తీసుకుంటారు. బహిరంగ సభ అనేది ఒక ప్లేస్ లోనే జరుగుతుంది కాబట్టి పెద్ద సమస్య ఉండదు. కానీ పరామర్శకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కొన్ని ఆంక్షలు ఉంటాయి. నేను బహిరంగ సభకి పరామర్శని 2 ఒకేలాగా చేస్తానంటే కష్టం. పరామర్శ అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 2 సంవత్సరాల నుంచి అనేక సందర్భాల్లో పరామర్శలకు వెళ్తూనే ఉన్నారు. పరామర్శకు వెళ్ళేటప్పుడు సాధారణంగా పోలీసులు ఆంక్షలు పెడతారు. ఈ ప్రభుత్వంలోనే కాదు, గత ప్రభుత్వంలో కూడా చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ బయటకు వెళ్ళినప్పుడు ఆంక్షలు పెట్టిన మాట వాస్తవం. సరే, ఆ ఆంక్షల్ని అమలు చేశారా లేదా అనేది తర్వాత సంగతి. సో ఆంక్షలు అనేది ఎక్కడైనా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దేవరపల్లి ఘటనే చూడండి. దేవరపల్లిది వాస్తవానికి పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళారు ఆయన. సరే, జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా పక్కన పెడితే అక్కడ పొగాకు బేళ్లను తొక్కేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం వల్ల రైతులకు ఎంత మంచి జరిగింది అనేది ఎవరికీ తెలియదు. కానీ ఆ పొగాకు బేళ్లు తొక్కేయటం వల్ల ఆ రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అంటే తప్పని జనం ఎక్కువ అవడం వల్ల జరిగినటువంటి ఘటనే, కావాలని తొక్కారని ఎవరు అనట్లా. అలాగే ఒక చిన్న హోటల్ మీద జనం ఎక్కువయ్యి హోటల్ పైకి పూరుగుడిస మీదకి ఎక్కేశారు. తర్వాత హోటల్లో కొంత సామాగ్రి దెబ్బతింది. అది వాళ్ళ జీవనాధారం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఎలాంటి ఘటనలు? ఇంకోటి, ఇందాక ఆయన చదివి వినిపించారు, ఆ పర్యటనలోనే ఒక బైక్ ఢీకొంటే ఆ వ్యక్తి చికిత్స చేసుకుంటూ మృతి చెందారని ఈ రోజు ఉదయం పేపర్ లో కూడా నేను చూడటం జరిగింది. ఇవన్నీ ఏంటంటే అపశృతులు. ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి వెళ్ళి ఒక వ్యక్తి చనిపోయాడంటే అది కూడా అపకీర్తే. అలాగే చనిపోయిన కుటుంబం కూడా రోడ్డును పడే పరిస్థితి. వాళ్ళు ఏదో అభిమానంతో వెళ్తారు, తర్వాత వాళ్ళు రోడ్డును పడే పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద ఒక వ్యక్తి పడి మృతి చెందాడు. ఆ కుటుంబం రోడ్డును పడింది. తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనేది పక్కన పెడితే కొన్ని ఆంక్షలు ఉన్నప్పుడు అమలు చేయాలి. ఇప్పుడు పోలీసులకి ఒక 5,000 మంది వస్తారని తెలిస్తే 5,000 మందికి సరిపడగా భద్రత ఇస్తారు. కానీ 20,000 మంది వచ్చారనుకోండి, పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. పోలీసులు కూడా మానవ మాతృలే కదా. ఇది ఒకటైతే, రెండోది నాయకులు వ్యవహరిస్తున్న తీరు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది. మొన్న శ్రీకాకుళం పర్యటన సందర్భంగా ఒక మహిళా ఎస్ఐ చేసింది కూడా ఇదే. ర్యాలీగా వెళుతున్నటువంటి బైకుల్ని జగన్ కాన్వాయ్కి అడ్డు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆవిడ మీద దాడి చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ రోజుకి చింతాడ రవికుమార్ కావచ్చు, ఆయన ఇప్పటికీ కేసు నమోదైతే ఇప్పటికీ ఆయన దొరకలేదు. సరే, అంటే ఇప్పుడు పోలీసుల మీద అలా దాడికో లేకపోతే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీదకి వెళ్లే ప్రయత్నం చేస్తే అది కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇప్పుడు పోలీసులు కూడా ఏమంటారు, మొన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమంది, మేము భద్రతగా మీరు దాడి చేస్తే మేము భద్రత ఎలా కల్పిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా అడిగింది. మరి పోలీసుల మీద ఈ రకమైనటువంటి చర్యలు కూడా కరెక్ట్ కాదు, ఏ ప్రభుత్వం అయినా. ఇకపోతే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలుపుకునే హక్కు కావచ్చు, సభలో సమావేశాలు నిర్వహించుకోవచ్చు. అయితే ఇందాక మిత్రులు చెప్పినట్టుగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జీవో 1 అని ఒకటి తీసుకొచ్చారు. అది బ్రిటిష్ కాలం నాటి జీవో, ఇప్పుడు జీవో కాదు, బ్రిటిష్ కాలం నాటి జీవో. దాని క్లుప్తంగా దాని సారాంశం ఏంటంటే, అన్నిటికీ ప్రభుత్వం ఏదైతే ఆంక్షలు పెడుతుందో దాన్ని ఖచ్చితంగా పాటించాలి. సింపుల్ గా చెప్పాలంటే, మీరు 100 మంది వెళ్ళాలంటే 100 మంది వెళ్ళాలి, 1000 మంది వెళ్ళాలంటే 1000 మంది వెళ్ళాలి, మీకు పర్మిషన్ లేదంటే పర్మిషన్ లేదు. దాన్ని హైకోర్టు ఏం చేసిందంటే కొట్టేయడమే కాకుండా ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది. అప్పట్లో ఏమని, మీరు బ్రిటిష్ కాలం నాటి జీవోని ఈ రోజు బూజు దులిపి ఎందుకు బయటకు తీసుకొచ్చారని చెప్పి ఆంక్షలు విధించి ఆ రోజు దాని మీద స్టే విధించింది. ఆ రోజు నుంచి ఈ రోజుకి అది అలాగే ఉంది. అంటే గతంలో కూడా చంద్రబాబు గారిని ఎయిర్పోర్ట్ లో 7 గంటల పాటు నిర్బంధించారు.
నారా లోకేష్ గారి పాదయాత్రలో కూడా కొన్ని ఆంక్షలు పెట్టారు. సరే, తర్వాత జరగాల్సింది జరిగింది అనుకుంటే అది వేరే విషయం. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కాకపోతే ఎలాగ భద్రత కల్పిస్తారు? నేను ఇందాక చెప్పినట్టుగా ప్రభుత్వం చెప్పినటువంటి ఆంక్షలకు లోబడితే భద్రత కల్పించగలుగుతారు. అంటే ఒకటి సుధాకర్ గారు, ఒక నిమిషం మధుసూదన్ గారు, సుధాకర్ గారు అంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్న ప్రధాన ఆరోపణ, ఒక నిమిషం అండి సుధాకర్ గారు, అంటే వైసీపీ నుంచి ప్రధాన ఆరోపణ ఏదో ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం ఏపీ గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగానే భద్రత విషయంలో చేస్తుంది అన్న దాంట్లో వాస్తవం లేదనేది మీ పాయింట్. దీనికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికి చెడ్డ పేరండి? కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరా? చెడ్డపేరేందండి? చెడ్డపేరేంది? మనిషి ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరుగుతూ ఉంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు చూస్తారా? ఆయన భద్రత, ఆయన ప్రాణానికి ముప్పు కదా, ఇది చెడ్డ పేరు చూస్తారా? ఆయనకు మంచిది. అంటే రామారావు పై చెప్పులేసినప్పుడు ఎవరికి చెడ్డ పేరు వచ్చింది? చంద్రబాబు చెడ్డ పేరు వచ్చింది. ఏమైపోయింది? రామారావు గారి పై చెప్పులేశారు, చెప్పులేసినప్పుడు రామారావు గారి చెప్పులేశారు కదా. చంద్రబాబుకు చెడిపోయారంటే ఎట్టా? ఆయన ప్రతిపక్ష నాయకుడు భద్రత విషయంలో ప్రాణానికి ముప్పు వస్తుందంటుంటే చెడిపోయి వస్తుంది చంద్రబాబుకి. ఏం మాట్లాడుతున్నారు అనలిస్ట్ గా మీరు? భద్రత విషయం గురించి మాట్లాడండి, డిఎస్సీ గురించి మాట్లాడండి. మధుసూదన్ గారు, నేను చెప్పేది కూడా అదే. కూటమి ప్రభుత్వం భద్రత కల్పించకపోతే ఇప్పుడు చంద్రబాబు గారి మీద చొప్పులేస్తే తర్వాత ఫలితం ఎవరు అనుభవించారు? ఏ ప్రభుత్వం అనుభవించింది? చంద్రబాబు గారి మీద చెప్పులేశారు. సరే, అప్పుడేదో చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారి మీద, బీజేపీ గారు ఎన్టీఆర్ మీద, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మీద ఫలితం అనుభవించారు. ఇప్పుడు కూడా ఏదైనా జరిగిందనుకోండి, రాబోయే ఎన్నికల్లో ఫలితం అనుభవిస్తారు. నేను చెప్పేది అదే. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తే కూటమికే చెడ్డ పేరు. చంద్రబాబు గారు లేదా కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలా దానికి? ఈసారి బీజేపీ కూడా కలిసి ఉంది కాబట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా బాధ్యత వహించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత జాగ్రత్తగా బయటకు వచ్చి ఎంత జాగ్రత్తగా లోనికి వెళ్తే అంత వాళ్ళకి మంచిది. మీకంటే ఎక్కువ భయం కూటమి ప్రభుత్వానికి ఉంటది. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి గారి మీద జరగరాంది ఏదన్నా జరిగితే అది మన తలకు చుట్టుకుంటే మనకి ఇబ్బంది అవుద్దనే ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి కూడా ఉంటది. మీకంటే ఎక్కువ జాగ్రత్త వాళ్ళకి ఉంటది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి నిజంగా జరగాలనుకుంటే బందోబస్తే తీసేస్తారు. సో అది కరెక్ట్ కాదు. ఇకపోతే నెక్స్ట్ డిఎస్సీ అంశం గురించి ఒకటి మాట్లాడారు ఇందాక మధుసూదన్ గారు. నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, బయట వీళ్ళు పేపర్ లీక్ అయ్యింది, స్కామ్ జరిగింది అని బయట మాట్లాడుతున్నారు. కానీ నిన్న వాళ్ళ ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి గారు అనుకుంటా, ఆయన వేసిన పిటిషన్ లో కోర్టులో ఎక్కడా కూడా ఈ స్కామ్ అనే పదం గాని లీక్ అనే పదం గాని కోర్టులో వాళ్ళు ఎంతవరకు స్పోర్ట్స్ కోటాని 3% పెంచారు, నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు తప్పులు జరిగినాయి, కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారని మాట్లాడారు తప్ప స్కామ్ వేరు లేకపోతే అన్యాయం జరగటం వేరు. నేను మళ్ళీ చెప్తున్నానండి, స్కామ్ వేరు, అన్యాయం జరగటం వేరు. అన్యాయం అంటే అర్హత ఉన్న ఒక వ్యక్తికి ఉద్యోగం రాకుండా వేరొక వ్యక్తికి ఉద్యోగం వస్తే అది అన్యాయం జరిగింది అంటాం మనం. స్కామ్ అంటే ఏంటి? ఎగ్జామ్ జరగక ముందే పేపర్ లీక్ అయ్యి కొంతమంది వ్యక్తులు దాన్ని తెలుసుకుని లబ్ధి పొందితే దాన్ని స్కామ్ అంటాం. స్కామ్ కి లీక్ కి చాలా తేడా ఉంది. స్కామ్ జరిగింది, మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలంటారు. సుధాకర్ గారు స్కామ్ అనే పదాన్ని హైకోర్టు చెప్పలా. హైకోర్టులో అసలు స్కామ్ అనే పదమే వాళ్ళ. డిఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో ఇబ్బంది జరిగింది లేకపోతే ఇంకో దాంట్లో ఇబ్బంది జరిగింది అని చెప్పారు తప్ప అనే పదం వాళ్ళ. నేనేమంటానంటే స్కామ్ జరిగితే స్కామ్ జరిగిందనండి, అన్యాయం జరిగితే అన్యాయం జరిగిందనండి. రెండు ఒకటి కాదు అని నేను చెప్తాను. స్కామ్ అన్యాయం ఒకటి కాదు. బయట ఒకలాగా లోపల ఒకలాగా మాట్లాడటం కాదు. నిన్న పర్వత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి గారు వేసిన పిటిషన్ మీద హైకోర్టు ఏమంది? అసలు మీ పిల్ కి విచారణ అర్హత ఉందో లేదో తెలుస్తాము, మీరు వెనక్కి తీసుకుంటారా, మమ్మల్ని తేల్చి చెప్పమంటారా అని చెప్పి కోర్టు అడిగితే నాకు కొద్దిగా టైం ఇవ్వండి అని చెప్పి వాళ్ళ తరపు లాయర్ అడిగారు. ఎందుకని? అందులో స్పష్టంగా కోర్టు ఒకటే చెప్పింది, మీరు ఆరోపణలు చేశారు బాగానే ఉంది, ఆధారాలు ఎక్కడని అడిగింది. వైసీపీ దానికి సమాధానం చెప్పాలి. ఆధారాలు లేకుండా పిల్ వేస్తే కొట్టేస్తారనే విషయం తెలియనంత చిన్నవాళ్ళేం కాదు. కాకపోతే దాన్ని ఉపయోగించుకుని ఏదైనా కొద్దిగా రాజకీయం చేయాలి, వారం రోజులు టైం గడపాలనుకుంటే అది వేరు. కానీ లేకపోతే ఆధారాలు లేకుండా పిల్లి వేస్తే ఎందుకు తీసుకుంటారండి? ఆ విషయం నేను కోర్టు స్వయంగా కోర్టే అడిగింది ఆ విషయాన్ని. దానికి ఇప్పటి వరకు వైసీపీ నుంచి ఎవరు సమాధానం చెప్పలేదు. అంటే నేనేమంటానంటే రెడ్డి గారి దగ్గర మధుసూదన్ గారు, సుధాకర్ గారు చాలా ఏకపక్షంగా డిఎస్సీ గురించి మాట్లాడడం అనేటువంటి ఆయన కనిపిస్తుంది లేదు. డిఎస్సీలో అవకతవకలు జరిగినాయని నేను ఆయన్ని ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. ఒకటే అడుగుదలుచుకున్నా. జీవో నంబర్ 4 అండ్ జీవో నంబర్ 47 అనేటువంటి జీవో 2 ఇచ్చారు. ఇచ్చిన తర్వాత డిఎస్సీలో నియామకం అయిన తర్వాత ఈ జీవోల్ని మళ్ళా తిరిగి బ్యాక్ చేశారు, మళ్ళా కట్ చేశారు. అంటే జీవో నంబర్ 4 అండ్ జీవో నంబర్ 47 ని ఎందుకు తెచ్చారు, ఎందుకు తీసేశారు అనేది మాత్రం సుధాకర్ గారు చెప్పాల్సిన. సుధాకర్ గారు
మీరు చెప్పిన వాదనలు ఆల్రెడీ కోర్టు పరిగణలోకి తీసుకుంది. 335 పిల్స్ వేశారు, కొన్ని కొట్టేశారు, కొన్ని విచారణ 335 పిల్స్ ఉన్నాయండి. 335 పిల్స్ తెలుసు. మీరు ఇప్పుడు డిఎస్సీ గురించి చెప్తున్నారు కదా, జీవో నంబర్ 4 అండ్ జీవో నంబర్ 47. ఇంకొక విషయం చెప్తాను మేడం, మళ్ళీ చెప్తున్నా. మీరు జీవోలో తప్పు ఉందంటే మీరు కోర్టులో ఇలా ఫలానా జీవోలో తప్పు ఉంది ఇంకోటి చెప్తాను, తీసుకుని వెనక్కి ఒకటి చెప్తాను. చెప్పాలా? సుధాకర్ గారు ఇంకొక క్వశ్చన్ అండి. సుధాకర్ గారు మీ సమాధానం కరెక్ట్ గా లేదు కానీ ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం సుధాకర్ గారు, ఒక నిమిషం అండి. వైఎస్ఆర్సీపీ మొన్న ఒక ధర్నా చేసింది. ఏమని ధర్నా చేసింది? కేంద్రంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు, అక్కడ స్కాము లీకు జరిగింది కాబట్టి రాజీనామా చేశారు. రాష్ట్రంలో నారా లోకేష్ డిఎస్సీలో స్కాము లీకు జరిగితే ఎందుకు రాజీనామా చేయలేదు అన్నారు. ఇప్పుడు ఈయన చెప్పిన జీవోని మార్చడానికి స్కామ్ కి లీక్ కి ఏమైనా సంబంధం? నేను క్వశ్చన్ మాత్రం అడిగాను. స్కామ్ జరగలేదని చెప్పట్లేదు, లీక్ జరగలేదని చెప్పట్లేదు. లీక్ జరగకుండా ఉంటే నవీన్ కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. లీక్ జరిగింది. నవీన్ అనేటువంటి వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది? అక్కడ లీక్ జరిగింది, స్కామ్ జరిగింది. మీరు అన్న వాటికి క్లారిటీ ఇస్తారు. సుధాకర్ గారు ఒక్క నిమిషం అండి. మీరు అంటున్న దానికి కూడా ఒకసారి క్లారిటీ వస్తుంది. విజయశేఖర్ రెడ్డి గారు చెప్పండి. ఒక నిమిషం సుధాకర్ గారు, ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? సుధాకర్ గారు ఒక నిమిషం, మీ పాయింట్ కూడా ఒకసారి క్లారిటీ ఇస్తారు. ఒక నిమిషం ఆగండి. ఉద్యోగం ఇవ్వకపోవడానికి ఒక రీజన్ ఉంది. సుధాకర్ గారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళలేదు. ఎవరు చెప్పారు? అతనే వెళ్ళాడు. నాకు అసలు వెళ్ళకపోతే ఉద్యోగం ఇవ్వరు. నాకు అసలు పంపిణీ లేదు. ఒక నిమిషం వీటి క్లారిటీ విజయశేఖర్ రెడ్డి గారు ఇస్తారు. ఒక నిమిషం ఆగండి. పిటిషన్ లో నవీన్ అనే వ్యక్తి నేను ఫిజికల్ ఎగ్జామినేషన్ కి అటెండ్ అవటంలో ఫెయిల్ అయిన మాట వాస్తవం, కానీ నా దగ్గర సర్టిఫికేట్లు ఉన్నాయి, నన్ను పరిగణలోకి తీసుకోండి అని చెబితే రాష్ట్ర ప్రభుత్వం 2 విషయాలు చెప్పింది. మీకు నవీన్ కేసు గురించి పూర్తిగా తెలియకపోతే నేను చెప్తాను. రాష్ట్ర ప్రభుత్వం 2 విషయాలు చెప్పింది. ఒకటి, నవీన్ అనే వ్యక్తి ప్రభుత్వ సంస్థలో పనిచేస్తూ నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోకుండా ఎగ్జామ్ రాశాడు, అది నిబంధనలు ఉల్లంఘించడం ఒకటో పాయింట్. రెండోది, ఇదే నవీన్ అనే వ్యక్తికి మేము ఆల్రెడీ కాల్ లెటర్ లాగిన్ లో పంపామని దాని ఆధారాలు ఇచ్చి లాగిన్ లో పంపినప్పటికీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి రాలేదు. యాజ్ పర్ జీవో ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి వితౌట్ ఇన్ఫర్మేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఫెయిల్ అయితే తరువాత వ్యక్తికి ఉద్యోగం ఇస్తాం. అదే కోణంలో మేము తరువాత వ్యక్తికి ఉద్యోగం ఇచ్చేసామని ప్రభుత్వం వివరణ ఇస్తే దాన్ని కోర్టు హోల్డ్ గురించి ఒక నిమిషం ఆగండి. విజయశేఖర్ రెడ్డి గారు కూడా ఒకసారి ఇదే అంశం గురించి మాట్లాడతారంట. విజయశేఖర్ రెడ్డి గారు. మేడం, ఇప్పుడు సుధాకర్ గారు అంటే నేను చెప్పాలనుకున్న కొన్ని పాయింట్ సుధాకర్ గారు చెప్పారు. వెరీ క్లియర్ గా మసూర్ రెడ్డి గారికి ఇప్పుడు 30 సార్లు నేనే డిబేట్ లో చెప్పాను. ఏమనే అంటే ఫస్ట్ ర్యాంక్ వస్తే పేపర్ లీక్ అయినట్ట. ఫస్ట్ ర్యాంక్ వస్తే పేపర్ లీక్ అయినట్టుగా మరి ఎందుకు ఇవ్వలేదు ఆయనకి? మరి పేపర్ లీక్ కూడా ఫస్ట్ ర్యాంక్ ఎట్ వచ్చింది ఆయనకి? ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి ఒక ఉద్యోగి పేపర్ లీక్ చేసి అతను ఫస్ట్ ర్యాంక్ సంపాదించుకుని ఆ పేపర్ ఎవరికి ఇచ్చారు? నవీన్ మాత్రమే పేపర్ నిలిచిపోయిందా? ఇంకెంతమందికి పోయింది పేపర్? పేపర్ లీక్ అంటే ఒకటి కోర్టుకి సంబంధించి ఆరోపణలు కాదు, ఆధారాలు కావాలి. మరి ఎట్టొచ్చింది ఆయన ఫస్ట్ ర్యాంక్ ఎట్టొచ్చింది? జోన్ 2 లో 6వ ర్యాంక్ ఎట్టొచ్చింది? ఆయనకి సోషల్ స్టడీస్ లో ఫస్ట్ ర్యాంక్ ఎట్టొచ్చింది? జోన్ 2 లో 6వ ర్యాంక్ ఎట్టొచ్చింది? ఈ పేపర్ ఎంతమందికి పోయిందనేటువంటిది కావాలి. పిటిషన్ వేయచ్చు కదా, 134 పిటిషన్స్ ఉన్నాయి దాని మీద. 134 పిటిషన్స్ ఉన్నాయి. ఓకే, దీని గురించి చెప్తారు. ఎస్, విజయశేఖర్ రెడ్డి గారు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే స్పోర్ట్స్ కోటాలో 2% రిజర్వేషన్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే జీవో నెంబర్ 74, 8 ఇవి రకరకాలుగా జీవోస్ ఉన్నాయి. 2020-22లోనే వాళ్ళు పాస్ చేశారు. జీవో నంబర్ 74 మీకు స్వామి నువ్వు అరాకూడగా నీ పక్కన తెలుగుదేశం ఆయన ఉంటాడు, ఆయన అడగండి. సుధాకర్ తెలుగుదేశం ఆయన ఉంటాడు, ఆయన అడగండి. కరెక్ట్ కొంచెం ఆయన కొంచెం క్లారిటీగా చెప్తున్నాడు. మీకేం తెలుసుకోకుండా చేస్తున్నావు నువ్వు? జీవాలు తెలుసుకోకుండా చేస్తున్నావు నువ్వు. జీవాలు తెలుసుకొని రాయ్యా. ఆ సుధాకర్ గారు ఆయన కొంచెం టీచింగ్ చేయండి. పాపం మీరు వస్తారని తెలుస్తుంది కదా, కొంచెం ఆయన చెప్పి పంపించండి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. జీవో నెంబర్ 447 ఎందుకు దాన్ని వెనక్కి తీసుకున్నాను అంటే ఏదో జీవో చెప్తాడు.
నేను మాట్లాడేది నువ్వు అందుకనే మేడం ఇద్దరు తెలుగుదేశం వాళ్ళని పిలవకూడదు, ఒకరినే పిలవాలి తెలుగుదేశం వాళ్ళు. ఆయన అనలిస్ట్ అండి, ఆయన అనలిస్ట్ లాగా లేదు కదా. ఇంతమందికి అన్యాయం జరిగితే, లక్షల మందికి అన్యాయం జరిగితే ఆయన తెలుగుదేశం పార్టీని డిఎస్సీని ఎలకేసుకుని వస్తున్నారు. ఎలకేసుకుని రావడం అనేటువంటి పొరపాటు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే సుధాకర్కి డిఎస్సీ పైన జరిగిన అక్రమాన్ని బయట పెడతారు. ఇన్ని లక్షల మందికి అన్యాయం జరిగితే ఈ రోజు మీరు ఎలకేసుకొస్తున్నారు. మధుసూదన్ గారు జగన్మోహన్ ఒకటికి ముఖ్యమంత్రి పదవి కావాలి, అది ఒక్కటే అడ్డుకున్నాం. సుధాకర్ గారు విజయశేఖర్ రెడ్డికి చెప్పండి పాపం, మీకు తెలిసిన సబ్జెక్ట్ అంతా చెప్పండి పాపం. అమాయకుడైనా ఏం తెలుసుకుని వచ్చేస్తున్నారు సుధాకర్ గారు. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం మీరు వస్తున్నారు కదా పాపం, ఆయన రావుతుందని చెప్పండి. విజయశేఖర్ రెడ్డి గారి టైం అండి, ఆయన కంక్లూడ్ చేయండి. విజయశేఖర్ రెడ్డి గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. మేడం నేను అంటున్నా 2020-22లో జీవోలు ఇచ్చారు జగన్మోహన్ గారు, 2% హారిజంటల్ రిజర్వేషన్ ఇచ్చారు, స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చారు. మేము దాన్ని 3% చేశాము. 3% లో మేడం ఈ దేశంలో ఏదైతే స్పోర్ట్స్ కోటాలో ఎలా అయితే రకరకాల డిపార్ట్మెంట్లలో ఆ రకంగా ఇక్కడ కూడా ఫిలప్ చేశాము. ఆ రకంగా 65 రకాల ఆటలు, 65 రకాల స్పోర్ట్స్ సంబంధించి లిస్టు పెట్టి ఆ రకంగా మేము జాబ్ ఫిలప్ చేయడం జరిగింది. ఇక దీంట్లో ప్రాబ్లం ఎక్కడుంది? ఈ రాష్ట్రంలో ఒకటే జరుగుతుంది, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రకరకాల డిపార్ట్మెంట్స్ ఇదే జరుగుతోంది. ఎక్కడ ప్రాబ్లం ఉంది? మేడం నేను అంటున్నా, ఏదైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఎవరికైనా ఇచ్చింది ఏమన్నా అదేమన్నా నకిలీదా, ఇల్లీగల్ గా ఇచ్చారా? ఎక్కడైనా మీరు ఒక్కరిని, మేడం నేను అడుగుతున్నా, ఒక్కరినైనా ఇది ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ రాంగ్, ఇది ఇల్లీగల్ గా ఇచ్చారా నిరూపించండి మీరు మొబైల్ అయితే. పేపర్ లీక్ అన్నారు కదా మేడం, పేపర్ అన్నారు కదా. మీరు 60% మాత్రం మగాళ్ళండి, ఇంకెవరు మగాళ్ళు కాదు. మీరు 60% మాత్రమే మగాళ్ళు ఈ ప్రపంచంలో, ఇంకెవరు మగాళ్ళు లేదు నిరూపించుకోవడానికి. కానీ మీరు బాగా నిరూపించుకుంటారు మగాళ్ళు ఎవరు. 60% లాంటి వాళ్ళు మీరు 60% బాగా నిరూపించుకుంటారు మగాళ్ళు. మేము మగాళ్ళు కాదులేండి, నిరూపించలేదండి. జంబుల్డ్ క్వశ్చన్స్ అవి, ఎగ్జామినేషన్ జంబుల్డ్ ఎగ్జామినేషన్ అది. నేను ఒకటి ఇంకొక క్వశ్చన్ అడుగుతాను వీళ్ళిద్దరిని, నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. విజయశేఖర్ రెడ్డి గారు, విజయశేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. నేను విజయశేఖర్ రెడ్డి, నేను అడిగే క్వశ్చన్ ఒక్క క్వశ్చన్ సమాధానం చెప్పండి. మీరు 3000 క్వశ్చన్స్ అతను తెలిస్తేనే అతని పేపర్ లీక్ అయినట్టు. 3000 క్వశ్చన్స్ లీక్ అయ్యే అవకాశం ఉందా? లేదు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 3000 క్వశ్చన్ లీక్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే పేపర్. నేను ఒకటే అడుగుతాను సార్ విజయశేఖర్ రెడ్డి గారు, నేను ఒకటే క్వశ్చన్ అడుగుతానండి. సుధాకర్ గారు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను. ఒక్క నిమిషం అండి, ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం ఆగండి. విజయశేఖర్ రెడ్డి గారు ఏదో మిమ్మల్ని అడుగుతారంటే అడగండి. సుధాకర్ గారు మీరు కూడా వినండి, మీరు ఒక అనలిస్ట్ గా మాట్లాడండి, నీతిగా నిజాయితీగా జరిగింది వైఎస్ఆర్సీపీ తప్పైనా చెప్పండి. ఉండండి నన్ను మాట్లాడివయ్యా, నువ్వు నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. అదే నీకు ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. నన్ను మాట్లాడే విజయశేఖర్ రెడ్డి. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఇప్పుడు 10 సంవత్సరాలకు ముందు చేరినటువంటి ఉపాధ్యాయులు కూడా టెట్ అనేటువంటిది పాస్ అయితేనే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఖచ్చితంగా పాస్ అవ్వాలనేటువంటిది సుప్రీంకోర్టులో నామ్. ఆల్రెడీ 10 సంవత్సరాలకు ముందు చేరినటువంటి ఉపాధ్యాయులు, ఆల్రెడీ 10 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా టెట్ లేకుంటే ఎలిజిబిలిటీ లేదని చెప్పి ఈ 2028కి వాళ్ళకి ఒక డెడ్ మార్క్ పెట్టింది, డెడ్ లైన్ విధించింది సుప్రీంకోర్టు. అంటే ఉపాధ్యాయులందరూ కూడా టెట్ పాస్ అవ్వాలనేటువంటిది ఇది. సుప్రీంకోర్టులో చెప్పినటువంటి తీర్పును కూడా బేఖాతరు చేస్తూ ఇల్లు జీవో నెంబర్ 4 జీవో నెంబర్ 47 రిలీజ్ చేస్తూ దాంట్లో ఆంతర్యం ఏంటి? ఏ ఉద్యోగం చేరేటప్పుడు, మీరు టీచర్ ఉద్యోగం చేరేటప్పుడు డిఎస్సీ అవసరం లేదు, టెట్ కూడా అవసరం లేదు అరే ఉండవయ్యా సుధాకర్, మీరు చెప్పండి. జీవో నెంబర్ 4 and 47 లో టెట్ అవసరం లేదనేటువంటి నిబంధనతో వీళ్ళు ఈరోజు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారు. అంటే సుప్రీంకోర్టు నామ్స్ కూడా వీళ్ళు బైఖాతరు చేస్తూ జీవో రిలీజ్ చేస్తారంటే వీళ్ళ అవివేకత, వీళ్ళ అవిజ్ఞానం ఏంటనేటువంటిది చెప్పాలి. ఒక నిమిషం మీరు ఆగితే నేను చెప్తా. చెప్పండి. సుప్రీంకోర్టు టెట్ నిర్వహించమని చెప్పింది సబ్జెక్ట్ టీచర్లకు తప్ప పీఈటీలకు కాదు. మొన్న టెట్ నిర్వహణ చెయ్యండి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకి. సుప్రీంకోర్టులో కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు టెట్ నిర్వహించాల్సిన అవసరం లేదు. రెండోది, స్పోర్ట్స్ కోటాకి ఎగ్జామ్ అంటున్నారు. స్పోర్ట్స్ కోటా అనేది స్పోర్ట్స్ మెరిట్ ఆధారంగా తీసుకుంటారు. ఇప్పుడు మన పివి సింధుకి డిప్యూటీ కలెక్టర్ పదవి ఇచ్చారు. మీరు ప్రపంచంలో జరిగే పివి సింధుతో పార్టిసిపేషన్ సర్టిఫికేట్లకి మీరు పోల్చకండి. పివి సింధుని లేకుంటే సచిన్ టెండూల్కర్ లేకుంటే ఇంకొక స్పోర్ట్స్ లో ఉన్నటువంటి వాళ్ళని ఐకానిక్ ఫిగర్స్ ని మీరు సాధారణమైనటువంటి పోల్చొద్దు, సాధారణమైన విషయాలతో పోల్చొద్దు.
పివి సింధును సచిన్ టెండూల్కర్ని మీరు తీసుకొచ్చి ముందు పెట్టద్దు. అది ఎగ్జామ్షన్ కేసెస్ మీరు పెట్టిందే. డిఎస్సీ అవసరం లేదు, మీరు పెట్టిందే. ఒక్క నిమిషం అది ఎగ్జామ్షన్ అండి. సుధాకర్ గారు, పివి సింధుది సచిన్ టెండూల్కర్ సుధాకర్ గారు అనేది మన రాష్ట్రంలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో ఉంది. ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ క్రీడలు ఆడుతున్నటువంటి అనేక మంది క్రీడాకారులు వివిధ రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో ఉన్నారు. మరి ఎందుకు తీసేశారు దాన్ని? మరి ఎందుకు తీశారు? ఎందుకు తీసేశారు? ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఒక్క నిమిషం, టాపిక్ డైవర్ట్ అవుతుంది. సుధాకర్ గారు మరి ఎందుకు తీసేశారు? 447 స్పోర్ట్స్ మెరిట్ ఎందుకు ఆ వ్యక్తికి ఎందుకు తీసేశారు? ఒక్క నిమిషం ఎందుకు తీశారు? మధుసూదన్ గారు, సుధాకర్ గారు ఒక్క నిమిషం ఆగండి. మధుసూదన్ గారు ఒక్క నిమిషం ఆగండి. సుధాకర్ గారు ఒక్క నిమిషం ఆగండి. గంగాధర్ గారు, ఈ విషయంలో ఒక క్లారిటీ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం ఉందా డిఎస్సీ అంశంలో? ఎట్లా ఉన్నట్టున్నారండి గంగాధర్ గారు? ఎస్ చెప్పండి. రెండవది, ఇప్పుడు డిఎస్సీ అన్నది రాష్ట్ర పరిధిలో ఉన్న అంశము. అది రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ నియమావళికి అనుగుణంగా వాళ్ళు చేసుకున్నటువంటి ఏదైతే వాటికి అనుగుణంగా పోతుంది. కానీ దాని మీద ఇప్పుడు హోంమంత్రి కలిసిన అంశంలో కూడా ఈ డిఎస్సీ అన్నది కూడా మరి మరుసటి మరి అంతరం ఏంటి నాకు తెలియదు. సరే, ఇప్పుడు మన చర్చ దేనికోసం అన్నది కాకుండా పక్కదారి పట్టుకుంది. మరి లేనిపోయిన రాద్ధాంతం కాకుండా ఆరోగ్యకరంగా చర్చ జరగాలి. కాబట్టి మసూదన్ రెడ్డి గారికి కానీ సుధాకర్ రెడ్డి గారికి కానీ మీకు కోరేది. హలో చెప్పండి. చర్చ కొంచెం అంటే మనం అరుపులు కేకలతో కొంతమంది మనం వేలాది మంది ప్రజలు మనం గమనిస్తూ ఉన్నారు. కొంచెం ఆరోగ్యకరంగా కాదని చెప్పి నేను మీ ప్రజలు ఫోన్ చేసుకుంటున్నాను. సో అంటే ఇప్పుడు ఒకటి బీజేపీ సార్కి నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మోడీ గారు అత్యంత పవర్ఫుల్ ప్రధానమంత్రి. ఈరోజు మోడీ గారు ఎవరు చెప్పినా ఒప్పుకోకపోయినా సరే మోడీ గారు అత్యంత పవర్ఫుల్ ప్రధాని ఈరోజు. అటువంటి ప్రధానమంత్రి కేబినెట్ లో ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క నీట్ పరీక్షా పత్రాన్ని లీకేజ్ బాధ్యత వహిస్తూ నైతికతగా ఈ విధంగా రిజైన్ చేయడం అనేటువంటిది ఎంత నైతికతో మీరు ఒక్కసారి ఆలోచించండి. కానీ ఇక్కడ నైతికత లేదు, అంతా నారాకతే. నారాకత్తో ఈ రోజు డిఎస్సీ జరిగితే అంటే డిఎస్సీలో అక్రమాలు జరిగితే, లీకేజ్ జరిగితే, దౌర్జన్యాలు జరిగితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొడుకు భీష్మించుకుని కూర్చోవడం అనేటువంటి నారాకత. బీజేపీ అక్కడ మోడీ గారి ప్రభుత్వంలో నైతికత, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నారాకత. పేపర్ లీక్ అయిందన్న దానికి ప్రూఫ్స్ ఉన్నాయి. అటు వాట్సాప్ లో కానీ టెలిగ్రామ్ లో కానీ అంత పేపర్ లీకేజ్ వ్యవహారం బయటకు వచ్చింది కాబట్టి బాధ్యత తీసుకున్నారు. ఇక్కడ హోంమంత్రి అమిత్ షా ఇక్కడ హోంమంత్రి అమిత్ షా గారు నోటీస్కి వెళ్ళింది. అమిత్ షా గారు స్పందించారు. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగేటువంటిది ఇది కూటమి ప్రభుత్వం నేను అంటగట్టను. తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయకత్వంలో జరిగేటువంటి ఈ అక్రమాలని ఖచ్చితంగా అమిత్ షా గారు తీసుకుంటారు. దీనికి ఒక పరిష్కారం వస్తుంది. సరే, మీకు ఇప్పుడు కేంద్రం పైన నమ్మకం ఉంది. ఇప్పుడు గంగాధర్ గారి మాటల్లో వేరుగా అనిపిస్తుంది, మీరు చెప్తున్న మాటలు వేరుగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఇదంతా కూడా వేగంగా తీసేస్తున్నారు. కానీ మీరు చెప్తుందేమో అమిత్ షా గారు స్పందించారని చెప్పి మీరు అంటున్నారు. కానీ గ్యాప్ వచ్చింది కదా, మొన్న ఉన్నటి వరకు ఇన్ని 2 years వరకు కామ్ గా ఉన్న వైసీపీ ఇప్పుడు సడన్ గా ఎందుకు మాట్లాడింది, ఎందుకు ఇంత రియాక్ట్ అవుతుంది, ఎందుకు ఈ గ్యాప్ అని చెప్పి కూడా ఈరోజు విజయశేఖర రెడ్డి గారు చెప్పనండి అడిగిన ఒక నిమిషం విజయశేఖర రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి, చెప్పండి. ఇప్పుడు మేడం ఒక నిమిషం ఇస్తాను, ఒక్క నిమిషం ఆగండి, చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయంకరంగా వేచి చేసింది. ఇక్కడ బీజేపీని అడ్డం పెట్టుకుని, బీజేపీ అనేటువంటి ఒక పార్టీని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం చేస్తున్నటువంటి అరాచకాలు ఇక్కడ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రికి అమిత్ షాకి తీయాల్సిన బాధ్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సిన విజయశేఖర్ గారు లాస్ట్ నేను మీతో టైం ఇస్తాను. ఒక్క నిమిషం గంగాధర్ గారు టైం అండి, ఒక్క నిమిషం చెప్పండి గంగాధర్ గారు. మేడం, ఇది అసలు వచ్చు చర్చ అంతా కూడా పక్కతో పడుతుంది. ఇది పర్సనల్ గా వీళ్ళు రాష్ట్రంలో ఒక పరిస్థితి కనిపిస్తుంది, కేంద్రంలో ఒక సిచ్యువేషన్ కనిపిస్తుంది. బీజేపీ స్టాండ్ ఏంటి అని నేను అడిగాను, దానికి ఒకసారి క్లారిటీ ఇవ్వండి.
రాష్ట్రంలో ఒక సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాష్ట్రంలో మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, ఓకే. బట్ కేంద్రంలో అమిత్ షా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు, దీన్ని నోటీస్ కి తీసుకున్నారు, అమిత్ షా చర్యలు తీసుకుంటారని చెప్పేసి వైసీపీ అంటుంది. నిజమేనా? బీజేపీ ఆ చర్యలు తీసుకుంటుందా? దేని మీద చర్యలు మేడం? మీరు దేని మీద ఫిర్యాదు చేశారు? డిఎస్సీ గురించి కానీ డిఎస్సీ గురించి కానీ అంటే ఇప్పుడు ఓకే చెప్పండి. ఎంపీలు పోయి దేని మీద చర్యలు తీసుకోమన్నారంటే ఇక్కడ జరిగేటువంటి లాకప్ డెత్ల మీద సాయి కృష్ణ పరిస్థితులు మీకు గుర్తుందా? క్రాంతి కుమార్ గుర్తుందా? తిరుపతమ్మ గుర్తుందా? లేకపోతే గంగమ్మ గుర్తుందా? కళావతి గుర్తుందా? మన గూడూరులో జరిగినటువంటి మహిళలు పోయిన అఘాయిత్యాలు గుర్తున్నాయా? అఘాయిత్యాలు గుర్తున్నాయా? ఏడుకొండలైనటువంటి లాకప్ డెత్ నెల్లూరులో అవి ఉన్నాయా? ఈ లాకప్ డెత్లు ఏంటి? ఈ పోలీసు వ్యవస్థలు ఏ విధంగా మధుసూదన్ గారు ఒక నిమిషం, గంగాధర్ గారు మధుసూదన్ గారు చెప్పిన వాటి అన్నింటికి ఒకసారి 30 సెకండ్స్ కంక్లూడ్ చేయండి. ఒక నిమిషం విజయశేఖర్ గారు, ఒక నిమిషం. మధుసూదన్ గంగాధర్ గారు ప్లీజ్ కంక్లూడ్ అండి. ఎస్ ఐ థింక్ ఆయన ఎగ్జిట్ అయ్యారు. ఉన్నారా? ఎస్ గంగాధర్ గారు చెప్పండి. ఉన్నారు చెప్పండి. సరే ఓకే విజయశేఖర్ గారు ఒక నిమిషం అండి. గంగాధర్ గారు మీ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టు ఒకసారి చెక్ చేసుకోండి. విజయశేఖర్ గారు 30 సెకండ్స్ అండి. విజయశేఖర్ గారు 30 సెకండ్స్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. మేడం నేను అడుగుతున్నా, 2019 నుంచి 24 మధ్యలో వైసీపీ గవర్నమెంట్ లో 17 లాకప్ డెత్లు జరిగాయి. ఆ రోజు కనీసం మీరు విచారణ చేశారా? ఈ రోజు సస్పెండ్ చేశాం, జైలు పంపించాం. ఈ రోజు విచారణ జరుగుతుంది, హత్య కేసు పెట్టాం ఆయన మీద. ఆయనతో పాటు ఇంకా 5-6 మంది పోలీస్ కానిస్టేబుల్ కూడా ఈ రోజు జైలు పోయిన పరిస్థితి. మీ హయాంలో ఎక్కడైనా ఒక పోలీస్ కేసు పెట్టారా లాకప్ డెత్ల మీద? లేదంటే ఎవరైనా అరెస్ట్ చేశారా? ఎక్కడైనా న్యాయం జరిగిందా? నేను సూటిగా విజయశేఖర్ గారు ప్లీజ్ కంక్లూడ్. గంగాధర్ గారు మాట్లాడతారంట. రెండవది డిఎస్సీ గురించి మాట్లాడతారు. డిఎస్సీ గురించి మాట్లాడతారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నీట్ పేపర్ లీక్ అయ్యి ప్రింటింగ్ ప్రెస్ లోను కోచింగ్ సెంటర్ లోను లభ్యమైన మాట వాస్తవం. అది గవర్నమెంట్ కూడా ఒప్పుకొని మళ్ళా రీ ఎగ్జామ్ పెట్టారు. ఇక్కడ ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో లీక్ అయ్యే వాస్తవం లేదు, లీక్ అయ్యే పరిస్థితి లేదు మేడం. ఇక్కడ 3000 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్ మీద 3000 క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తారు. ఆ 3000 క్వశ్చన్ ని కంప్యూటర్ లోకి ఎక్కిస్తారు. అవి జంపుల్డ్ క్వశ్చన్స్. ఒక అభ్యర్థికి వచ్చినది ఒక అభ్యర్థికి రావు క్వశ్చన్స్. అవి పేపర్ లీక్ అవకాశమే లేదని ఎన్నిసార్లు చెప్పాలి మేడం? ఎన్ని డిబేట్ గంగాధర్ గారు అవకాశమే లేదా? గంగాధర్ గారు ఒక నిమిషం అండి. గంగాధర్ గారు 10 సెకండ్స్ అండి, మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. ఒక నిమిషం విజయశేఖర్ గారు, సమయం తక్కువ ఉంది. ఎస్ మీ పాయింట్ అర్థమైందండి, మీ గాట్ యూ. ఒక నిమిషం అండి, ఒక నిమిషం. గంగాధర్ గారు 10 సెకండ్స్ ప్లీజ్ కంక్లూడ్ యువర్ పాయింట్ అండి. ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు మనం ఏదైనా సబ్మిట్ వై చెప్తుంటే మాట్లాడుతున్నారు. అట్లా చేయడం వల్ల చాలా తప్పది. ఇప్పుడు ఏదైతే లాకప్ డెత్ జరిగిందో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. ముఖ్యమంత్రి గారు నేరుగా రావటము, ఎవరైతే ఉన్నారో నాగరాజు గారిని సస్పెండ్ చేయటము, మరి వ్యక్తిగత చేయటము, ఆయన అన్ని అంశాల మీద కూడా కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది. ఎవరైతే చనిపోయారో మరి ఆయన రౌడీ షీటర్ కావచ్చు, అవ్వుండొచ్చు అవ్వకుండా పోవచ్చు. ఎందుకంటే మరి రౌడీ షీటర్ పోలీసులు తెలుస్తున్నారు. నెక్స్ట్ అలాగే ఇంకొక సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. సీఎం గారి వల్లే నాకు చేసుకుంటానని చెప్పి చేస్తున్నది. వ్యక్తిగత అభిప్రాయం వల్ల వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వైసీపీ ప్రభుత్వంలో మరి ఒక డాక్టర్ గారు సుధాకర్ గారు వైజాగ్ లో ఒక మాస్క్ అడిగినందుకు వాళ్ళు పిచ్చి డాక్టర్ రోడ్డు మీద చేతులు కట్టి వెనకాల కూర్చోబెట్టిన ఆధార రహితమైనటువంటి అభియోగాలు మీరు ముందుకు తీసుకుని వస్తున్నారు. ఇప్పుడు జరిగేటువంటి మాట్లాడమంటే మీరు ఎప్పుడు ఆధార రహితమైనటువంటి. ఒక నిమిషం సుధాకర్ గారు ప్లీజ్ కంక్లూడ్ అండి, మీకు 30 సెకండ్స్ టైం ఉంది. ఇంతకే నిన్న డిఎస్సీ మీద కేంద్రానికి ఫిర్యాదు చేశారా లేదా అనేది క్లారిటీ రాలేదండి. ఎంతవరకు న్యూస్ లో ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు సెక్యూరిటీ గురించే చెప్పారు తప్ప మరి మధుసూదన్ గారు డిఎస్సీ అన్నారు, కేంద్రం అన్నారు, నమ్మకం అన్నారు. మరి రాష్ట్రంలో డిఎస్సీ మీద స్కామ్ జరిగింది, అక్కడ ప్రభుత్వం మీద చర్యలు తీసుకోండి అని అమిత్ షా గారికి ఏమైనా ఫిర్యాదు చేశారా లేదా అనేది లాస్ట్ లో ఆయన చెప్తే బాగుంటుంది. రెండోది కోర్టు అసలు పిలికే విచారణ అర్హత లేదు
అని చెప్పిన దాన్ని డిఎస్సి లో లీక్ అయింది స్కామ్ అని ఎలా చెప్తారండి? కేంద్రంలో జరిగిందంటే దానికి ఆధారాలు ఉన్నాయి, కేసు నమోదు చేశారు, అరెస్టులు చేశారు, దానికోసం ఒక చట్టం తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో లీక్ అయ్యింది అనడానికి ఎవరికి రాజకీయ నాయకులకి ఎవరికి చెప్పొద్దు, కోర్టులో చెప్పండి. సార్ ఇదిగోండి పేపర్ లీక్ అయింది, ఇది దీనికి ఉన్న ఆధారం, ఒక లీడ్ ఇవ్వండి, మొత్తం కోర్టు చూసుకుంటుంది. రైట్ మధుసూదన్ గారు ప్లీజ్ కంక్లూడ్ అండి, 30 seconds కూడా. మేడం, ఇప్పుడు డిఎస్సి మీద ఎన్ని అవకతవకలు జరిగాయో ప్రజలందరికీ తెలుసు. వీళ్ళు ఎంత వాదించినా సరే అభియోగం యూస్లెస్ మ్యాటర్స్. ఎందుకంటే స్పోర్ట్స్ కోటాలో ఏ విధంగా 15 లక్షలకి ఒక ఉద్యోగం అమ్ముకున్న పరిస్థితులు ఉన్నాయి. వీటికన్నిటి కూడా ఆధారాలు ఖచ్చితంగా వస్తాయి. దీని గురించి అమిత్ షాతో మాట్లాడారు, ఖచ్చితంగా మాట్లాడారు మేడం. డిఎస్సీ గురించి మా ఎంపీలు ఖచ్చితంగా అమిత్ షా గారితో మాట్లాడారు. స్పందన కూడా ఖచ్చితంగా వస్తుంది. ముందుంది ఖచ్చితంగా వీళ్ళకి డిఎస్సీ మీద ఖచ్చితంగా వేటు పడేటువంటి అవకాశం. థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి అందరికి. సో మొత్తం మీద అయితే అటు వైసీపీ ఎంపీలు అయితే అమిత్ షాతో సమావేశమైన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం పైన ఫిర్యాదులు చేస్తారా, అటు లేదంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఈ ఆరోపణలు చేస్తారా, లేదంటే నిజంగానే రాజకీయ సమీకరణాలకు ఇది కొత్త సంకేతం అనేది మాత్రం కాలమే సమాధానం చెప్పాలి. చూడాలి మరి ఏపీ రాజకీయాల్లో ముందు ముందు ఎలాంటి పరిణామాలు కనిపిస్తాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.